సమ్మక్క సార్లమ్మ జాతర ఈ నెల 28, 29, 30, 31 తారీఖు నాడు మేడారంలో అద్భుతంగా మహా అద్భుతంగా నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకి సూచనలకి అనుగుణంగా 200 సంవత్సరాల వరకు చెక్కు చెదరని రాతి కట్టడాలతో పునరుద్ధరించి ఆ జాతర పక్షాన కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఆదివాసులు ఉంటారు. తప్పకుండా ఆ అమ్మవారి దీవెనల కోసం ఆదివాసులు ఆదివాస ఇతరులకు కూడా అమ్మవారిని దర్శించుకొని మీ కోరికలు నెరవేర్చే విధంగా కోరికలు కోరుకుంటారని కూడా ప్రతి ఒక్క అభిమానికి ఈ వేదిక ద్వారా తెలుపుతూ, గడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా సుమారు 67, 68 సర్పంచులు 72% సర్పంచులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచుల్ని ఈ అశ్వరావుపేట నియోజకవర్గంలో గెలిపించుకోవడం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదోడి ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం, పేదోడికి భుజము తట్టి కాపాడే ప్రభుత్వం. అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన నిలబడ్డ అభ్యర్థుల్ని గ్రామీణ ప్రాంతంలోని ఆడబిడ్డలు, అన్నదమ్ములు, రైతన్నలు మనస్ఫూర్తిగా దీవించారు కాబట్టి ఇన్ని సీట్లు ఈ అశ్వరావుపేట నియోజకవర్గంలో మన పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించగలిగారు. మీకు తెలియంది కాదు, ఈ అశ్వరావుపేట గిరిజన ప్రాంతం, ఈ గిరిజన ప్రాంతానికి పట్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఈ గిరిజన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆనాడు 5 సంవత్సరాలు నేను ఖాళీగా ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి వచ్చి మీ కష్టాలు ఏవైతే చూశానో, ముఖ్యంగా ఇళ్ల విషయంలో 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం ఇళ్లు కట్టించాలనే జ్ఞానం కూడా లేకుండా పేదవాడి కష్టాలను విస్మరిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని, ఆ ఇచ్చేది కూడా గిరిజన ప్రాంతంలో ఐటీడీఏ ప్రాంతంలో అదనంగా 3,500 కాకుండా ఇంకొక 1000 ఎక్కువ ఇవ్వాలని నిర్ణయించి మన అశ్వరావుపేటకి 4,500 ఇల్లు ఇవ్వటం జరిగింది. 4,500 ఇల్లు అయితే ఇవ్వగలిగాం. ఇంకా ఎక్కడికి వెళ్ళినా అయ్యో సీనన్న నాకు ఇల్లు రాలేదు, అయ్యో ఆదినారాయణ గారు నాకు ఇల్లు రాలేదు అని ఎక్కడికెళ్ళినా నా ఆడబిడ్డలు అడుగుతున్న మాట నిజం, ఆడబిడ్డలు అడిగేది కూడా నిజం. ఎందుకంటే ఆనాటి 10 సంవత్సరాలలో